నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరాఠ్వాడా లీడర్స్ షాక్ ఇవ్వబోతున్నారా? మహారాష్ట్రలో ఆయన ఊహించనిది జరగబోతోందా? అసలు బీఆర్ఎస్ అవుట్డోర్ యూనిట్స్ అన్నిటికీ తాళాలు పడబోతున్నాయన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు మరాఠా లీడర్స్? అక్కడ జరుగుతున్న పరిణామాలపై అసలు బీఆర్ఎస్ అధిష్టానానికి సమాచారం ఉందా లేదా? తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక లోక్సభ ఎన్నికల్లో అయితే జీరోగా మిగిలిపోయింది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అయితే అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ విస్తరణకు ఓ రేంజ్లో ప్లాన్ చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోయింది. తెలంగాణలో చేయాల్సిందంతా చేసేశాను, ఇక దేశం వైపు దృష్టి సారిస్తానంటూ చూపు ఢిల్లీ వైపు మరల్చారు కేసీఆర్. ఆ క్రమంలోనే ముందుగా ఏపీ, మహారాష్ట్ర, ఒడిశాలో పార్టీ విస్తరణకు ప్లాన్ చేశారాయన. మిగతా రెండింటికంటే ఎక్కువగా మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టిన కేసీఆర్ అక్కడ బహిరంగ సభలు సైతం నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన మరాఠా నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు అక్కడి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి 1-2 గ్రామాల్లో గులాబీ జెండాను ఎగురవేశారు. ఇక ఆ ఊపు అలాగే కొనసాగితే పరిస్థితి ఎలా ఉండేదో, కానీ తానొకటి తలిస్తే దైవం మరోటి తలచిందే అన్నట్టుగా అయింది కేసీఆర్ పరిస్థితి. తెలంగాణలో మూడోసారి కూడా అధికారం మనదే, ఇక ఆ ఊపును జాతీయ స్థాయిలో కొనసాగిద్దామని అనుకుంటే అసలు బేసే దెబ్బతింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, ఆ తర్వాత కేసీఆర్ జారిపడి తుంటి ఎముక విరిగిపోవడం, సర్జరీ వంటి కారణాలతో చాలా రోజులు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కేసీఆర్. మా సంగతేంటని పక్క రాష్ట్రాల బీఆర్ఎస్ నాయకులు ఫోన్ చేస్తున్నా తెలంగాణ లీడర్స్ ఫోన్లు తప్ప మిగతా వాళ్ళ కాల్స్ అటెండ్ అవ్వలేదన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. అలాగే మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్కు అద్దె డబ్బులు కూడా పంపలేదన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అక్కడి నేతలు కూడా ఇది మనతో అయ్యే పని కాదంటూ చేతులెత్తేసినట్టు చెప్పుకున్నారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత మహారాష్ట్రలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు బీఆర్ఎస్. అదే టైంలో బీఆర్ఎస్లో చేరి మేం మరాఠా ద్రోహులుగా మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేసిన లీడర్స్ సైతం ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ నియోజకవర్గాలకు గాను 27 చోట్ల ముందు పాగా వేయాలని ప్లాన్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోయాక అక్కడ అడ్రస్ లేకుండా పోవడం, పార్టీ ఆఫీసులకు అద్దె కూడా కట్టకపోవడం లాంటి చర్యలతో మరాఠ్వాడా నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారట. దీంతో పాటు కేసీఆర్ తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఆయన వల్ల ఆర్థికంగా కూడా నష్టపోయామని ఫ్రస్ట్రేట్ అవుతున్న మరాఠ్వాడా లీడర్స్ ఇప్పుడు గులాబీ అధినాయకత్వానికి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నందున ఇక ఎక్కువ కాలం ఆగలేమంటూ మహారాష్ట్ర బీఆర్ఎస్ ను అక్కడి ఎన్సీపీలో విలీనం చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసిందే. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో విలీనం కానుంది అన్న వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు మాణిక్రావుతో సహా పార్టీ ముఖ్య నేతలు పవార్ని కలవబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ భేటీ తర్వాత ఈ నెల 6న పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ విలీనమైపోతుందని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ నిర్ణయాలకు తిరుగుండేది కాదు, కానీ పవర్ పోయాక పరిస్థితి తారుమారైంది. ఇప్పుడిక ఒడిశా, ఏపీ లీడర్స్ కూడా కారు దిగేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలపై అసలు కేసీఆర్కు సమాచారం ఉందా లేదా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట. ఒకవేళ ఉన్నా పార్టీకి బేస్ అయిన తెలంగాణలోనే వలసలతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో ఇతర రాష్ట్రాల మీద దృష్టి పెట్టేంత ఉందా అన్నది పొలిటికల్ పండిట్స్ క్వశ్చన్.